హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఈ ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అండ్ అసలు ఈ ఇంటర్న్షిప్ దేనికోసం చేయాలి, బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తా. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ అనేది ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, మీన్స్ మోస్ట్ రికగ్నైజ్డ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ఇన్ఫోసిస్, a leading IT service company. And this program is ranked among the top internship globally by attracting students from over 100 universities worldwide. వాట్ మేక్స్ ఇట్ యూనిక్? ఎందుకు ఇంత పాపులర్ అంటే ఇట్స్ మోర్ దాన్ జస్ట్ అండ్ ఇంటర్న్షిప్, ఇట్స్ ఫుల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ దే విల్ వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ ఎక్స్పర్ట్స్. అండ్ ఆల్సో దే విల్ గెయిన్ నాలెడ్జ్ ఆన్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ బ్లాక్ చైన్ టు సోషల్ అండ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్స్. అండ్ మీకు ఇంకొకటి చెప్తా వినండి. This Infosys Instep has been ranked the #1 internship program globally. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అన్నది చూద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ఎలిజిబిలిటీ ఫస్ట్. దిస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ ఓపెన్ టు అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అండ్ PhD స్టూడెంట్స్. అండ్ students with any academic background like computer science, engineering, business, or even humanities background can apply. And now, ఈ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి అండ్ ఎక్కడ అప్లై చేయాలి అన్నది చూద్దాం. ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ అని టైప్ చేసి మేజర్గా ఇక్కడ ఫస్ట్ నేమ్ మనకు వస్తుంది infosys.com వెబ్సైట్. అండ్ హియర్ యూ విల్ క్లిక్. ఇది ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఇక్కడ మనం అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. అంతకంటే ముందు మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసింది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ డీటెయిల్స్ అన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. వెంటనే మన ఈమెయిల్కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ టైప్ చేసేయండి. ఈ ఈమెయిల్ కోడ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లై నౌ అని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ పాపప్ బాక్స్ డిస్ప్లే అవుతుంది, ఏజ్ కన్ఫర్మేషన్, నో అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రైవసీ స్టేట్మెంట్ అని ఇక్కడ టర్మ్స్ అన్ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్. అప్లికేషన్ ప్రాసెస్ అన్ని ఇది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మెయిన్గా నువ్వు నీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ కోడ్, మొబైల్ నంబరు, యూనివర్సిటీ మెయిల్, నీ పర్సనల్ ఈమెయిల్, అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారా, నెక్స్ట్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అండ్ వేర్, నీ అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం, నీ కాలేజ్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ నీ రెజ్యూమ్లో నువ్వు పెట్టిన కీ స్కిల్ సెట్స్ అనేవి ఇక్కడ నువ్వు డిక్లేర్ చేయాలి. అండ్ నీకు ఏ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్స్ అనేవి ఇక్కడ డిక్లేర్ ఇవ్వాలి. అండ్ లొకేషన్ డీటెయిల్స్, లొకేషన్ ప్రిఫరెన్సెస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఏ కంట్రీలో నువ్వు వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నావు అండ్ ఆ సిటీ అండ్ ఏ ఇయర్లో నువ్వు స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నావు, ఏ మంత్ అనే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నువ్వు అక్కడ నీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత నీకు ఇక్కడ నీ ఈమెయిల్కు అప్లికేషన్ ఐడి వస్తుంది. అండ్ ఇక్కడ థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ అప్లై చేసిన తర్వాత ఐ విల్ గివ్ వన్ టిప్. మేక్ షూర్ యువర్ CV highlights your technical skills, leadership experience
and any relevant academic or extracurricular projects. Mainly, Infosys looks for candidates who are innovative and passionate about solving real world problems. And now comes the exciting part. ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏమి అండ్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నది చూద్దాం. ఫస్ట్ వన్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. మెయిన్గా యూ విల్ వర్క్ ఆన్ రియల్ లైవ్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ఫోసిస్ ఎక్స్పర్ట్స్ అండ్ మనం చేసిన వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్ రియల్ వరల్డ్ ఆర్ బయట సొసైటీలో ఇంపాక్ట్ ఉంటుంది. సెకండ్ వన్, మెంటార్షిప్. ఎవ్రీ ఇంటర్న్ ఈజ్ పెయిడ్ విత్ ఏ డెడికేటెడ్ మెంటార్ అండ్ ఆ మెంటార్ మనకు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ దే విల్ గైడ్. ఇక్కడ మనకు వాల్యుబుల్ థింగ్స్ తెలుస్తాయి ఫర్ అవర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గ్రోత్లో ఇన్ఫాక్ట్ అవుతాయి. థర్డ్ వన్, గ్లోబల్ నెట్వర్కింగ్. మనం ఎంతోమంది టాలెంటెడ్ స్టూడెంట్స్తో కొలాబరేట్ అవుతాం అండ్ ఎంతోమంది ప్రొఫెషనల్స్తో అరౌండ్ ద వరల్డ్ మాట్లాడుతాం, వాళ్ళ ఐడియాస్ తెలుసుకుంటాం. దిస్ విల్ లీడ్ అండ్ ఓపెన్ డోర్స్ టు ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ విచ్ విల్ బ్రైట్ అవర్ ఫ్యూచర్. అండ్ ఫోర్త్ వన్, ఫుల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్. ఇందులో మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అకామిడేషన్ అండ్ ఈవెన్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. అండ్ వీ హ్యావ్ ఎ కంఫర్టబుల్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. ఫిఫ్త్, అడిషనల్ పర్క్స్. మనకు ఇన్ఫోసిస్ క్యాంపస్లోనికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ల్యాబ్స్, లైబ్రరీస్, జిమ్స్లోకి యాక్సెస్ ఉంటుంది. అండ్ మెయిన్లీ మనకు ఇన్ఫోసిస్ వాళ్ళ కల్చర్ అండ్ ఇన్నోవేషన్ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఎందుకు ఈ ఇంటర్న్షిప్ని చూస్ చేసుకోవాలి వేరే వాటితో కంపేర్ చేస్తే అన్నది చూద్దాం. ఇందులో మేజర్గా గ్లోబల్ రికగ్నిషన్ మీన్స్ నువ్వు ఈ ఇంటర్న్షిప్ చేస్తే నీ రెజ్యూమ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ప్లేస్మెంట్స్లో జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీన్స్ వేరే వాళ్ళతో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియని స్కిల్స్ తెలుస్తాయి అండ్ టీమ్ వర్క్లో లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి విత్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ క్యాపబుల్. నెక్స్ట్, కల్చరల్ ఇమ్మర్షన్. నేను ముందుగా చెప్పాను కదా, మనకు క్యాంపస్లోనికి యాక్సెస్ ఉంటుంది. అక్కడ ఇట్ విల్ ఆఫర్ ఏ యూనిక్ బ్లెండ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే మెనీ ఇన్స్టెప్ ఇంటర్న్స్ రిసీవ్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఆర్ రికమెండేషన్స్ దట్ బూస్ట్ దేర్ కెరీర్స్ సిగ్నిఫికెంట్లీ. నెక్స్ట్, we will discuss some alumni stories about who done this internship earlier to give an idea of how life-changing this internship can be. Here are some of them. One former intern worked on an AI project and is now leading a global team in a Fortune 500 company. Another intern designed a blockchain solution and went to publish research papers in international journals and etc. etc. And next, I will give some tips to make your application stand out. First, explain clearly why you are interested and how it aligns with your goals. And also, showcase any academic or personal projects related to your area of interest. Next, show passion and let your enthusiasm for learning and problem solving skills. Okay guys, about this in-step internship, if you are serious about this for building a global career and gaining hands-on experience in tech world, this is a golden opportunity, so don't miss. If you found this video helpful, don't forget to like, share and subscribe for more career insight opportunities. And ఇందులో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే let me know in comment section. Okay guys, thanks for watching and let's meet in next video.